ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి జగన్ ఒక్కసారిగా షాక్ ఇచ్చారు. ఉత్తరాంధ్ర నేతలందరూ కూడా షాక్ తిన్నారు. విశాఖపట్నంలో ఏర్పాటు చేస్తున్నటువంటి గూగుల్ డేటా సెంటర్‌కి జగన్ మద్దతు తెలిపారు. అసలు ఏం జరిగింది, ఏంటి వివరాలు తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల మరింత మందికి సమాచారం చేరుతుంది. అలాగే లేటెస్ట్ అప్డేట్స్ ఎప్పటికప్పుడు తెలుసుకోవడానికి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఉత్తరాంధ్ర వైసీపీ నేతలు తొందరపడ్డారా అంటే అవుననే అనిపిస్తోంది. డేటా సెంటర్స్ గురించి అధినేత మనసులో ఏముందో తెలుసుకోకుండా ముందే స్పందించారంటున్నారు. గూగుల్ విషయమై తాజాగా జగన్ రియాక్షన్‌కు అంతకుముందు వాళ్ళ స్పందనలకు మధ్య తేడా ఎలా చూడాలి? అది ఏమన్నా కమ్యూనికేషన్ లోపమా? లేక అధ్యక్షుడి దగ్గర ఎక్కువ మార్కులు కొట్టేద్దాం అనుకున్న నాయకులు అత్యుత్సాహం ప్రదర్శించారా అని సందేహాలు వస్తున్నాయంటున్నారు. ఇప్పుడు చూస్తే ఊరికి ముందే ఉత్తరాంధ్ర వైసీపీ నాయకత్వం గూగుల్ డేటా సెంటర్‌కి వ్యతిరేకంగా ఆ స్వరం వినిపించింది. ఈవెన్ గుడివాడ అమరనాథ్‌తో పాటుగా మిగతా చాలామంది మాట్లాడారు. అదో గొడవని తప్ప ఉపయోగం లేదని ఒకరు, దానివల్ల వైజాగ్‌లో టెంపరేచర్ పెరుగుతుందని మరొకరు, అలాంటి ప్రాజెక్టులు వస్తే ఇంకేదో జరిగిపోతుందని ఇంకొకరు, ఇలా రకరకాలుగా కామెంట్స్ చేశారు. అయితే ఇదే సమయంలో ప్రభుత్వం సహజంగానే ఈ ప్రాజెక్టుకి బీభత్సమైన ఎలివేషన్ కూడా ఇచ్చింది. వైసీపీ వాళ్ళకి సరిగ్గా తెలియక ఏదేదో మాట్లాడుతున్నారని, గూగుల్ డేటా సెంటర్ వల్ల వైజాగ్‌లో ఒక ఎకో సిస్టమ్ డెవలప్ అవుతుందని, మిగతా సాఫ్ట్‌వేర్ కంపెనీలు రావడానికి రూట్ క్లియర్ అవుతుందని క్లారిటీ ఇస్తున్నారు ప్రభుత్వ పెద్దలైతే గనుక. ఈ కన్‌ఫ్యూజన్‌లో మరి ఎవరిని నమ్మాలో అర్థం కాని స్థితిలో ప్రజలు ఉండగానే వైసీపీ అధినేత జగన్ తాజాగా మాట్లాడిన మాటల చుట్టూ కొత్త చర్చ మొదలైంది. నిజానికి చూస్తే ఈ గూగుల్ డేటా సెంటర్‌కి సంబంధించి సోషల్ మీడియాలో చూస్తే వైసీపీ నేతలకు ఎక్కువగా పాజిటివ్ కామెంట్స్ అయితే రాలేదు. చాలామంది నెగిటివ్‌గానే కామెంట్స్ చేశారు. చాలా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లో ముందు అసలు రానివ్వండి చూద్దాం. ఏది రాకపోవడం కంటే ఏదోటి వస్తే మంచిదే కదా! ఎంతో కొంత డెవలప్‌మెంట్ ఉంటుంది కదా! రానివ్వకుండా ముందుగా ఎందుకు అడ్డుపడిపోతారు? ఏదో ఒకటి రానివ్వండి చూద్దాం అని చెప్పి చాలామంది అయితే కామెంట్లు పెట్టారు. ఓవైపు ఉత్తరాంధ్ర నాయకులు గూగుల్ డేటా సెంటర్‌కి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తే, జగన్ మాత్రం డేటా సెంటర్‌కు అనుకూల స్వరం వినిపించారు. ఒకే ఇష్యూపై డిఫరెంట్ వెర్షన్స్ రావడంతో ఇంకా పార్టీ ప్రయోగించుకోవాలనుకున్న రాజకీయ అస్త్రం రివర్స్ అయిందనే చర్చకు తెరలేచింది. సరిగ్గా ఇదే పాయింట్‌ని వాడుకుంటూ ఇప్పుడు సర్కార్ కూడా ప్రభుత్వం కూడా మరోవైపు నుంచి ఆల్రెడీ అటాక్ మొదలైపోయింది. వైసీపీ నేతలు దాగుడు మూతలతో జనాన్ని మభ్యపెట్టవద్దంటూ ప్రభుత్వం ఎదురుదారి స్టార్ట్ చేసింది. నువ్వా నేనా అన్నట్టుగా ఉండే పొలిటికల్ సిచ్యువేషన్‌లో ఏమాత్రం కొంచెం తడబడ్డా సంకట స్థితి తప్పదు. డేటా సెంటర్ల విషయంలో వైసీపీ ఇప్పుడు అదే స్థాయికి వెళ్ళిపోయిందా అంటూ మాట్లాడుకుంటున్నారు ఎక్కువ మంది. ఉద్యోగాలు, పర్యావరణ పర్యవసానాల చర్చలను కాసేపు పక్కనుంచితే, అమెరికా బయట గూగుల్ ఇంత పెద్ద భారీ ప్రాజెక్ట్స్ చేయడం ఇదే మొదటిసారి. 1,30,000 కోట్ల రూపాయలు పెట్టుబడులు పెడుతున్నట్టు ప్రకటించింది. దాన్ని బేస్ చేసుకునే విశాఖను ఏఐ సిటీగా మార్చేందుకు ఈ డేటా సెంటర్ పునాదంటూ ప్రభుత్వం ప్రమోట్ చేస్తోంది. అయితే ఇందులో క్రెడిట్ పాలిటిక్స్ ఎంటర్ అవడంతో మ్యాటర్ రసకందాయంలో పడిందంటున్నారు. గూగుల్ డేటా సెంటర్ గురించి ప్రభుత్వం విపరీతంగా ప్రచారం చేసుకుంటోందని, వాళ్ళు చెబుతున్నట్టు లక్షల ఉద్యోగాలనేది అభూత కల్పనంటూ విభేదించారు ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు. ఈ విషయంలో కాస్త దూకుడు ప్రదర్శించి గట్టిగా స్టేట్మెంట్స్ బలంగానే ఇచ్చేశారు. ఓ పక్క పొలిటికల్ గేమ్ నడుస్తుండగానే తాజాగా మీడియాతో మాట్లాడిన పార్టీ అధ్యక్షుడు జగన్ డేటా సెంటర్ను మేము వ్యతిరేకించడం లేదు, స్వాగతిస్తున్నామని ఆయన ప్రకటించారు. పైగా అదాని డేటా సెంటర్కి పునాది వేసింది వైసీపీనే అని క్లారిటీ కూడా ఇచ్చేశారు. దీంతో మ్యాటర్ ఇప్పుడు కీలక మార్పు తిరిగిందంటున్నారు. పార్టీ హైకమాండ్ ఆలోచనలకు ఉత్తరాంధ్ర నాయకత్వానికి మధ్య కమ్యూనికేషన్ గ్యాప్ ఉందా? లేక పార్టీ విధానం ఏంటో తెలుసుకోకుండానే వాళ్ళు స్టేట్మెంట్ ఇచ్చి తొందరపడ్డారా అనే అనుమానాలు వస్తున్నాయంట పరిశీలకులకు. వాస్తవంగా చూస్తే విశాఖలో డేటా సెంటర్ ఏర్పాటు దిశగా తొలి అడుగు వైసీపీ హయాంలోనే పడింది. మధురవాడ ప్రాంతంలో 300 మెగావాట్ల అదానీ డేటా సెంటర్కు 2023లో సీఎం హోదాలో శంకుస్థాపన చేశారు జగన్మోహన్ రెడ్డి. కేవలం డేటా సెంటర్ ఒకటే కాకుండా ఐటీ అనుబంధ సంస్థలు కూడా పెట్టుబడి పెట్టే విధంగా అప్పట్లో ప్రభుత్వంతో ఒప్పందం కుదిరింది. అయితే ప్రస్తుతం గూగుల్ ఏర్పాటు చేయబోతున్నది 1 గిగావాట్ కెపాసిటీ స్టోరేజ్ సామర్థ్యం. పెట్టుబడి పరంగా రెండు ప్రాజెక్టుల మధ్య పొంతన లేకపోయినా ఇదే విశాఖలో డేటా సెంటర్కు వైసీపీ హయాంలో శంకుస్థాపన జరిగింది అన్నమాట కూడా నిజమే. ఉత్తరాంధ్ర వైసీపీ నాయకులు ఆ సంగతి మర్చిపోయి గూగుల్పై విమర్శలు చేసి తొందరపడ్డారా అన్న చర్చలు మొదలయ్యాయి రాజకీయ వర్గాలు. ఎందుకంటే వాళ్ళు ఉన్నప్పుడు ఇచ్చిన పర్మిషన్ ఇప్పుడు వేరే ప్రభుత్వం వచ్చినప్పుడు ఇవ్వను, అది తేడా అని చెప్పడితే అది తొందరపడినట్టు అవుతుంది. గూగుల్కి తాము వ్యతిరేకం కాదంటూనే డేటా సెంటర్పై అభ్యంతరాలు వ్యక్తం చేయడంతో ప్రభుత్వం కూడా ఇప్పుడు ఎదురుదాడి ప్రారంభించింది. వైసీపీ అభివృద్ధికి వ్యతిరేకం కనుకనే గూగుల్ని ఆహ్వానించడానికి మనసు రావడం లేదని, ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని విమర్శిస్తున్నారు అధికార పక్ష నేతలు. మొత్తం మీద ఈ విషయంలో వైసీపీలో కమ్యూనికేషన్ గ్యాప్ ఉందన్న విషయం మాత్రం అర్థమవుతుందంటున్నారు పరిశీలకులు. దీనిపై మీ అభిప్రాయాన్ని కూడా కామెంట్ సెక్షన్లో తెలియజేయండి.